హనుమాన్ దేవుడి సంకల్పం. ఈ సంకల్పం చేస్తే స్వయంగా హనుమానుడే వచ్చి మనకు హెల్ప్ చేస్తారు. నేనైతే ఈరోజు ఈ వీడియోలో మంచిగా ఫుల్గా ఎలా సంకల్పం చేయాలో చెప్పబోతున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు ఒకవేళ ఈ వీడియో మీ యూట్యూబ్ ఫీడ్లో కనిపిస్తే కనుక మీకు ఆ హనుమానుడే ఈ రూపంలో సంకేతాన్ని ఇచ్చారని అనుకోండి. నేనైతే ఇప్పటి నుంచి హనుమాన్జీ సంకల్పం ఎలా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక స్టార్ట్ చేద్దామా? లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకే ఒక్క సొల్యూషన్ హనుమాన్జీ. సంకట్ కటే మటే సబ పీరా జో సుమిరై హనుమత్ బలవీర. ఈ శ్లోకాన్ని ఊరకనే అన్నారు. నమ్మకం ఏంటంటే, హనుమాన్ దేవుడి ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా హనుమాన్జీ సాల్వ్ చేస్తారు. మనం 11 days చేసే హనుమాన్జీ సంకల్పం చాలా పవర్ఫుల్. ఎందుకంటే మనం స్వయం డైరెక్ట్గా హనుమాన్జీని హెల్ప్ అడుగుతున్నాం. ఈ సంకల్పం మీరు కంప్లీట్ చేశారే అనుకోండి, మీ ప్రాబ్లమ్స్ 110% సాల్వ్ అవుతుంది. కానీ సంకల్పం కంప్లీట్ చేయడం మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. హనుమాన్ దేవుడు స్వయంగా మిమ్మల్ని పరీక్షిస్తాడు. 11 days మీరు బ్రేక్ చేయకుండా 11 times హనుమాన్ చాలీసా అనేది మనం చాంట్ చేయాలి. మనం ఈ 11 days ఎవ్రీడే సంకల్పం అనేది చాంట్ చేయాలి. ఇప్పుడైతే మనం ఈ సంకల్పాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు ఏ విషయం అయితే కావాలో, అంటే మీరు ఏదైతే దేవుణ్ణి అడగాలనుకుంటున్నారో, మీకు ఫలానాది కావాలి అని మీరు ఏదైతే దేవుణ్ణి అడగాలి అనుకుంటున్నారో అది క్లియర్గా ఉండాలి. దానిలో ఎప్పుడు అనేసి బ్రహ్మ మొత్తం ఎగ్జాక్ట్గా 3:30 నుంచి 5:30 లోపల ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ టైంలోనే లెగవాలి. లేచిన వెంటనే మీరు స్నానం చేయాలి. స్నానం చేశాక నీట్ అండ్ క్లీన్ బట్టలు వేసుకోవాలి. ఎప్పుడు బట్టలు వేసుకోకూడదు, అంటే ఉతకని బట్టలు అలాగా వేసుకోకూడదు. ఇప్పుడు మీరు హనుమాన్ దేవుడి ఫోటో తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో ఉన్న దేశీ నెయ్యిని దేవుడి ముందు దీపంలో వెలిగించాలి. దేవుడి కోసం ప్రసాదంలాగా ఫ్రూట్స్ అలాంటివి ఏమన్నా పెట్టాలి. దేవుడి ముందు ఒక బట్ట వేసుకొని దాని మీద కూర్చోవాలి. కూర్చొని 11 times హనుమాన్ చాలీసా చదవాలి. 11 times కదలకుండా అక్కడే కూర్చొని చదవాలి. ఒకవేళ మీకు బ్రేక్ తీసుకోవాలి అనిపిస్తే కనుక ఒక 2-3 minutes అయితే అక్కడే కూర్చొని కాసేపు ఆగాకైనా చదవచ్చు. కానీ అక్కడి నుంచి అయితే లగవకూడదు 11 times పూర్తి అయ్యే వరకు. హనుమాన్ చాలీసా మొత్తం 11 times పూర్తి అయ్యాక మాత్రమే మీరు అక్కడి నుంచి లగవాలి. దేవుడి కోసం మీరు ఏదైతే ప్రసాదం పెట్టారో అది మీరు కూడా తినవచ్చు అండ్ ఇంట్లో వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. అండ్ హనుమాన్ చాలీసా చదివిన లాస్ట్లో తులసీదాస్ గారి పేరు బదులుగా మీ పేరు అయితే చదవాలి. ఈ విషయం నేను చెప్పట్లేదు, ఎవరైతే సంకల్పం చేస్తున్నారో వాళ్ళైతే చెప్పారు. ఈ ప్రాసెస్ని 11 days పాటించాలి వితౌట్ బ్రేక్. 11th day ఎప్పుడైతే మీరు హనుమాన్ చాలీసా చదివేస్తారో అప్పుడు లాస్ట్లో బజరంగ్ బాన్ చదవాలి. ఎందుకంటే బజరంగ్ బాన్లో క్లియర్గా రాసింది, స్వయంగా హనుమాన్ దేవుడే మనిషి రూపంలో వచ్చి మనకి హెల్ప్ చేస్తాడు. ఈ సంకల్పం మీకు అనిపిస్తున్నంత ఈజీ అయితే కాదు. ఈ సంకల్పం స్టార్ట్ చేసిన 10 మందిలో 8 మంది ఎండ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ సంకల్పం స్టార్ట్ చేశాక చాలా నియమాలు పాటించాలి. అవి ఏంటంటే, మీరు బ్రహ్మచర్యం పాటించాలి. ఆ రూల్స్ ఏంటంటే, ఆల్కహాల్ అనేది తీసుకోకూడదు, నాన్ వెజ్ కూడా తినకూడదు, అండ్ బూతులు మాట్లాడకూడదు, కోప్పడకూడదు. మీరు స్వయంగా మీ లోపల హనుమాన్ దేవుడు ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఒకవేళ మీరు ఈ రూల్స్లో ఏదో ఒకటి బ్రేక్ చేశారనుకోండి, తర్వాత రోజు మీరు మార్నింగ్ లేవడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఏదో ఒక ప్రాబ్లం అనేది వచ్చి సంకల్పం అనేది బ్రేక్ అవుతుంది. ఒకవేళ మీరు దానిని బ్రేక్ చేశారంటే మళ్ళీ తర్వాత స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అందుకని ఈ ప్రాసెస్ అస్సలు ఈజీ కాదు. ఎందుకంటే దేవుడు ప్రతి క్షణం మిమ్మల్ని టెస్ట్ చేస్తూనే ఉంటారు. కానీ సంకల్పంని మీరు పూర్తి చేశారే అనుకోండి, హనుమాన్ దేవుడు మీకు ఎటువంటి విషయాన్ని అయినా సరే, ఎటువంటి ప్రాబ్లమ్ని అయినా సరే సాల్వ్ చేసేస్తారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే కనుక వాళ్ళకి షేర్ చేయండి అండ్ కామెంట్ జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.